అఫిలియేట్ మార్కెటింగ్ వర్సెస్ డ్రాప్ షిప్పింగ్ 2026లో ఏది ఎక్కువ మనీ ఇస్తుంది? చాలా బిగినర్స్ రాంగ్ చాయిస్ తీసుకుంటారు, మనీ లూజ్ కూడా అవుతారు. ప్రాబ్లం ఏంటంటే డ్రాప్ షిప్పింగ్కి యాడ్స్ అవసరం, ఇన్వెంటరీ, రీఫండ్స్, రిస్క్, ఒక మిస్టేక్ అండ్ మనీ కాన్. కానీ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి? సింపుల్ షిఫ్ట్. స్టెప్ 1 ఏంటి? నో ప్రోడక్ట్, నో డెలివరీ అండ్ నో స్టాక్. అండ్ స్టెప్ 2, ఏఐతో షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయండి. ఓకే. అండ్ స్టెప్ 3 వచ్చేసి ట్రాఫిక్ని మీ అఫిలియేట్ ఆఫర్ ఉన్న ల్యాండింగ్ పేజ్కి పంపండి. సో ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే చెప్పనా, ఒక వీడియో మంత్స్ పాటు ట్రాఫిక్ తీసుకురాగలదు మీకోసం. ఇండియా నుంచే మీరు రిస్క్ లేకుండా డాలర్స్ ఎర్న్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ బెనిఫిట్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. సో డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ఈక్వల్ టు హై రిస్క్ అండ్ అఫిలియేట్ ఈజ్ ఈక్వల్ టు స్మార్ట్ సిస్టమ్. అయితే మీరు ఏది చూస్ చేస్తారు? మీరు డిసైడ్ చేసుకోండి, ఇది మీ చాయిస్. అండ్ బిగినర్ సెటప్ మీకు కావాలంటే అఫిలియేట్ అన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ ఎలా ఫస్ట్ డాలర్స్ ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ లింక్ ఇన్ మై బయో.